గుళ్ళు, 1 స్పూను ధనియాలు, 2 స్పూన్లు వేరుశనగ గింజలు, 1 చిటికెడు మెంతులు వేసి 2 చుక్కల ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలండి. మంట అనేది సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి బాగా రోస్ట్గా వేయించుకోవాలి. మంట అనేది హైలో పెడితే ఏంటంటే మాడిపోతాయి, అందుకే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మనకు కావాలంటే ఇందులో 2 స్పూన్లు పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా బాగా తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతాయి అన్నమాట. అందుకే పెద్దగా తిప్పుతూనే ఉండాలి. ఇలా కొంచెం వేగాక ఇందులో ఒక 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసి అవి కూడా బాగా వేయించుకోవాలి. అవి 2 బాగా వేగి మంచి అరోమా అయితే వస్తుందండి. అప్పటి వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే ఏంటంటే తొందరగా అడుగు మాడిపోయి స్మెల్ అనేది చేంజ్ వస్తుంది, మన కర్రీ ఉన్న అంత టేస్ట్ ఉండదు అన్నమాట. సో దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించేసుకోవాలి మొత్తం. ఈ కర్రీలో కారం అనేది యూజ్ చేయరన్నమాట. కారం ప్లేస్లో ఎండుమిర్చి మన కారానికి సరిపడా వేసుకోవాలి. అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మరి మాడిపోయేలా కాకుండా ఒక మాదిరిగా వేయించుకోవాలి. తర్వాత అందులో 4 కరివేపాకు రెబ్బలు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. అలా మొత్తం వేయించేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి కొంచెం చింతపండు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్నాక చల్లారనివ్వాలి. చల్లారాక దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, పొట్టు తీసి ఉంచిన ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. వెల్లుల్లి మీద ఉన్న పొట్టు పూర్తిగా తీసేసి ఇలా తీసుకోవాలి. దీన్ని మనం పౌడర్లా చేద్దాము. పౌడర్ అనేది రెడీ అయిపోయింది. వంకాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఈ పౌడర్ అనేది స్టఫింగ్గా పెట్టుకోవాలి. ఉప్పు మాత్రం ఇక్కడ సరిపోయేలా వేసుకోవాలండి, లేకపోతే ముక్కలు అనేవి చప్పగా ఉంటాయి. అలా వేసి గట్టిగా ప్రెస్ చేయాలి దగ్గరికి, అప్పుడు వంకాయ అనేది ఇడిపోకుండా దగ్గరగా ఉంటుంది. ఇలా మొత్తం వంకాయలన్నీ పెట్టేసుకోవాలి. వంకాయలు అయితే ఇలా 4 ముక్కల కోసం అన్నీ పెట్టేసాయండి. వంకాయలు అయితే రెడీ అయిపోయినాయి. స్టవ్ అనేది ఆన్ చేసి ఒక కళాయి పెట్టి అందులో 2 స్పూన్లు నూనె పోసి అందులో మనం ఈ స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసేయాలి. ఇలా మొత్తం వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఆల్మోస్ట్ వంకాయ అయితే ఉడికిపోయినట్టేనండి. చూసారు కదా ఎంత స్పీడ్గా అయిపోతుందో కర్రీ ప్రాసెస్ అనేది. ఇలా మొత్తం రెండో సైడ్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కాయలు అయితే ఇలా మగ్గిపోయినాయండి. వీటిలోకి మనం కొంచెం కరివేపాకు, మనం స్టఫింగ్ పెట్టుకోక మిగిలిన స్టఫింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి.
ఇందులోకి వేసేసుకున్నాక స్లోగా కలుపుకోవాలండి. స్పీడ్గా కలపడం వల్ల వంకాయ ముక్క అనేది ఊడిపోతుంది. నిదానంగా కలపాలి. కలిపేసి ఒక 10 నిమిషాల తర్వాత అందులో కొంచెం కొత్తిమీర జల్లేస్తే గుత్తొంకాయ స్టఫింగ్ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్టఫింగ్ గుత్తొంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.